ఒక తప్పు మనిషి జీవితాన్ని నాశనం చేయగలదా, లేక ఒక చిన్న అవకాశం ఆ జీవితాన్ని వెలిగించగలదా? ఈరోజు కథలో చూద్దాం. ఒక పట్టణంలో విశ్వనాథ్ అనే ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఉండేవారు. ఆయన క్రమశిక్షణకు మారుపేరు. రిటైర్ అయ్యాక తన ఇంటి ముందర చిన్న తోటను పెంచుకుంటూ ప్రశాంతంగా కాలం గడుపుతుండేవారు. ఒక వర్షం కురుస్తున్న సాయంత్రం ఒక యువకుడు తడిసిపోతూ ఆయన ఇంటి తలుపు తట్టాడు. అతని పేరు కిరణ్. చూడటానికి చాలా ఆందోళనగా ఆకలితో ఉన్నట్లున్నాడు. విశ్వనాథ్ గారు అతనికి ఆశ్రయం ఇచ్చి భోజనం పెట్టారు. భోజనం చేస్తున్నప్పుడు కిరణ్ జేబులో నుండి ఒక నలిగిపోయిన చిరిగిన ఉత్తరం కింద పడింది. విశ్వనాథ్ గారు దాన్ని గమనించారు, కానీ ఏమీ అడగలేదు. కిరణ్ మెల్లగా తన కథ చెప్పడం మొదలుపెట్టాడు. సార్, నేను ఒకప్పుడు మీ దగ్గరే చదువుకున్నాను, కానీ చెడు స్నేహాల వల్ల దారి తప్పాను. చిన్న చిన్న దొంగతనాలు చేసి జైలుకు కూడా వెళ్ళాను. ఇప్పుడు నన్ను ఎవరూ నమ్మడం లేదు సార్. ఈ ఉత్తరం మా అమ్మ రాసింది. నేను ఇంటికి తిరిగి రావద్దని, నా వల్ల కుటుంబం పరువు పోయిందని అందులో ఉంది అని ఏడ్చాడు కిరణ్. విశ్వనాథ్ గారు ఆ ఉత్తరాన్ని తీసుకుని దాని వెనుక కొన్ని మాటలు రాశారు. ఒక తప్పు మనిషిని నేరస్తుణ్ణి చేయవచ్చు, కానీ పశ్చాత్తాపం మనిషిని పునీతుణ్ణి చేస్తుంది. వీడిప్పుడు పాత కిరణ్ కాదు, కొత్త మనిషి. నేను ఇతనికి గ్యారంటీ ఇస్తున్నాను. కిరణ్, ఈ ఉత్తరం తీసుకుని మీ ఇంటికి వెళ్ళు. నీ గతాన్ని నువ్వు మార్చలేవు, కానీ నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. రేపటి నుండి నా దగ్గరే తోటమాలిగా పనిలో చేరు అని ధైర్యం చెప్పారు. కొన్ని నెలల తర్వాత కిరణ్ తన కష్టంతో, నిజాయితీతో విశ్వనాథ్ గారి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అతనిలో వచ్చిన మార్పు చూసి వాళ్ళమ్మ కూడా అతన్ని క్షమించింది. ఒక గురువు చూపిన చిన్న కరుణ ఒక నిండు జీవితాన్ని కాపాడింది. నీతి: తప్పు చేయని మనిషి ఉండడు, కానీ చేసిన తప్పును తెలుసుకుని మారాలనుకునే వారికిచ్చే రెండో అవకాశం ఒక జీవితాన్ని మార్చగలదు. ఈ కథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని కథల కోసం తేజ టీవీ తెలుగు స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.